బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా దశాబ్దాల కాలంగా అనగత్రొక్కపడుతున్న బహుజన సామాజిక వర్గాలకు బీసీలకు న్యాయం చేయడం కోసం భారత చైతన్య యువజన పార్టీ ఏర్పడటం జరిగిందని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ తెలిపారు. బీసీల సంక్షేమ అభివృద్ధి కోసం బహుజన సామాజిక వర్గాలతో పాటు బీసీలందరూ ఐకమత్యంతో కలిసి రావాలని, రాష్ట్రంలో జరుగుతున్న కుటీల రాజకీయాలను ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళగిరిలోని భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ సింహగర్జన సభ విజయవంతమైంది. వేలాదిగా బీసీ నాయకులు, కార్యకర్తలు బీసీ సింహగర్జన సభకు తరలివచ్చారు. ఈ సందర్భంగా భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ మాట్లాడారు. బీసీలందరూ ఐకమత్యంగా సభకు రావడం బీసీలను అనగతొక్కాలని చూసే వారందరికీ చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2 సామాజిక వర్గాలకు సంబంధించిన వారు మాత్రమే అధికారం చలాయించడం జరుగుతుందని, బీసీలను దశాబ్దాల కాలంగా అనగతొక్కడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బీసీ సింహగర్జన సభ కేవలం ఆరంభం మాత్రమేనని, రానున్న కాలంలో బీసీలతో పాటు బహుజన సామాజిక వర్గాల వారు ఒకే తాటిపైకి వచ్చి ఉద్యమం చేయడం ఖచ్చితంగా అని పేర్కొన్నారు. బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం బహుజన సామాజిక వర్గాలతో పాటు బీసీలందరూ ఐకమత్యంతో కలిసి రావాలని, రాష్ట్రంలో జరుగుతున్న కుటీల రాజకీయాలను ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. మీటింగ్ ఎలా జరిగింది? మీటింగ్ అయితే చాలా విజయోత్సవం అయితే జరిగినది. ఎర్రనపల్లి నియోజకవర్గం రామచంద్ర గ్రామం నుంచి వచ్చాము. భారత యువజన చైతన్య పార్టీ ప్రధాన అధ్యక్షుడిగా రామచంద్ర యాదవ్ గురించి అక్కడి నుంచి వచ్చాము. నుంచి మీటింగ్ గమనించను బాగా చెప్పాడు. బాగానే జరిగిన మీటింగ్, ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా అన్ని రకాలకు మాకు ఇబ్బంది ఎలాంటి ఆస్పత్రి రామచంద్ర గారు వచ్చినందుకు జనానికి ఎవరికి తక్కువ అంచనా చేయలేదు, అందరికీ పర్ఫెక్ట్గా చేయలేదు. ప్రకాశం జిల్లా రామచంద్రం గ్రామం. మాకు ఇలా గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో నచ్చలేదు. ప్లస్ టీడీపీ హయాంలో ఇప్పుడు కూడా ఏం లేదు. మన బీసీవై పార్టీ తరఫున మన బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక బీసీ ఒక క్లిష్టత తీసుకురావాలా, విద్యార్థులకు కానీ, ఒక రైతులకు కానీ, బడుగు బలైన వర్గాలకి, బీసీలకి న్యాయం చేయాలని ఈ యొక్క పార్టీ పెట్టడం కూడా మాకు మంచిది. నాయకుడు బాగుండు. రామచంద్రం మండలం, ప్రకాశం జిల్లా. గుంటూరు జిల్లా తెనాల నుండి వచ్చాము. బీసీ సంక్షేమ నాయకుడు మన బోడే రామచంద్ర యాదవ్ గారు ఆహ్వానం మేరకు తెనాల నుండి మొత్తం 20 మంది రావడం జరిగింది. అంతేకాకుండా ఈయన చెప్పినట్టు ప్రతి ఒక్క మాట కూడా మాకు మనసారా విని వీరిని. నా పేరు రమేష్, మాది కర్నూలు జిల్లా ఎల్లార్తి గ్రామం. మా మామగారు కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. ఈరోజు మేము ఒక 40 మంది దాకా రావడం జరిగింది ఇక్కడికి. మన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అన్నగారు తలపెట్టిన బీసీ సింహగర్జన సభ చాలా విజయవంతమైంది. మన అన్నగారు ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి చాలా వెనుకబడిన జనాల కోసం ఎంతగానో శ్రమించి బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలి, రాజకీయంగా కానీ అన్ని రకాలుగా ఎదిగి చాలా మంది వెనుకబడి అసలు ఈరోజు కులవృత్తి లేకుండా చాలామంది బీసీ వర్గాలు వెనుకబడిపోయినారు. వాళ్ళ కోసం ఈరోజు మన బీసీవై పార్టీ స్థాపించి అన్న వాళ్ళ కోసం ఎంతగానో శ్రమించి చాలా కష్టపడి వాళ్ళ కోసం శ్రమిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత అంగరంగ వైభవంగా జరపడం అనేది మామూలు విషయం కాదు. కొన్ని పార్టీలు చేసే అక్రమాలు, అరాచకాలు ఈరోజు వెలుగులోకి నింపేందుకు బీసీ పార్టీ ముందుకు వచ్చింది. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం బీసీ పార్టీ యువజన పార్టీ మీటింగ్ జరుగుతుంది వచ్చాము. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన చెప్పే విధానము చాలా మాకు నచ్చింది. ఇప్పుడు దాదాపు మనకు 77 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చి, కానీ బహుజనులకు మాత్రం స్వతంత్రం రాదు. ఎవరు 2 పార్టీలు దొంగయి, కోటి గుడ్డి, కోటి మెల్ల, 2 పార్టీలు దొంగలే. దొంగలు దోసినట్టుంది. వీడు దోసుకుంటాడు, వాడు దోసుకుంటాడు. కానీ ఆ దొంగ దోసుకోకుండా ఆ దొంగలకు చెక్కు పెట్టాలంటే బోడే రామచంద్ర యాదవ్ ఖచ్చితంగా రావాలి.